హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవనేహ. మా లాస్ట్ వ్లాగ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది, మేమైతే షిరిడి వచ్చాము. సో ఇప్పుడైతే మేము షిరిడిలో రూమ్ అనేది వెకేట్ చేస్తున్నాం అన్నమాట. ఆ రోజు నైట్ 9:30కి అన్నమాట మా ట్రైన్. సో మేమైతే మార్నింగ్ 7కి వెకేట్ చేసాము. ఎందుకంటే లాస్ట్ వ్లాగ్ లో చెప్పినట్టుగా మేము ఒక పవర్ఫుల్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఈ మధ్యలో ఆ టెంపుల్ పేరు బాగా వినిపిస్తుంది. ఇది వరకు ఆ టెంపుల్ నాకు తెలిసి ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు, బట్ ఈ మధ్య బాగా ఫేమస్ అయింది ఆ టెంపుల్ అనేది. సో మేము మా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని మా వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేము ముందు రోజు నైటే వెహికల్ మాట్లాడుకున్నాం అనమాట. మార్నింగే ఫుల్ చలి ఉంది అక్కడైతే. ఇక మేము ఆశ్రమం ముందుకు వచ్చి అయితే నిలబడ్డాము. వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాము. అది చాలా ఎర్లీ మార్నింగ్ కాబట్టి టిఫిన్ తినే టైం అవ్వలేదు. అలా అని ఖాళీ కడుపుతో మాత్రం వెహికల్ ఎక్కలేం కదా. సో అందరం ఇక్కడ టీ అయితే తాగాము. అక్కడ టీ మాత్రం చాలా చాలా బాగుండే, అల్లం టీ ఇచ్చారు. ఈ లోపు మా వెహికల్ కూడా వచ్చేసింది. మేమైతే 7 సీటర్ కార్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, సప్తశృంగి దేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ వచ్చేసి మనకి షిరిడి నుంచి 140 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈజీగా ఒక 4 to 5 అవర్స్ అయితే పడుతుంది జర్నీ ఖచ్చితంగా. ఓన్లీ వెళ్ళడానికి, రావడానికి మళ్ళీ 4 to 5 అవర్స్ పడుతుంది. ఆ వెళ్ళే రూట్ కొంచెం బాగుండదు అనమాట. సో అందుకే అంత టైం పడుతుంది మనకి. సో వెహికల్ ఛార్జ్ అయితే మాకు 4000 తీసుకున్నారు షిరిడి నుంచి సప్తశృంగి టెంపుల్ వరకు. ఇక మా మామయ్య అయితే షిరిడీలోనే టిఫిన్ తినేశారు. మేము తిందామంటే మాకేమో ఇంకా ఆకలి అవ్వట్లేదు. సో డ్రైవర్ని అడిగామన్నమాట, దారిలో ఎక్కడైనా ఉంటాయా టిఫిన్ సెంటర్స్ అంటే ఉంటాయన్నాడు. సో ఇక మేము ఆ దారిలో ఆగి తిందామని అనుకున్నాము. ఇక అందరం అయితే వెహికల్లో కూర్చున్నాము. సో వెహికల్ కూడా స్టార్ట్ అయిపోయింది. మేమైతే చాలా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాం అన్నమాట, ఎప్పుడెప్పుడు టెంపుల్కి వెళ్తామా అని. ఆ డ్రైవర్ కాసేపు అయ్యాక టిఫిన్ సెంటర్ దగ్గర ఆపుతాడేమో అని మేము అనుకున్నాము. బట్ షిరిడి ఎగ్జిట్ అయ్యాక జస్ట్ 10 minutesకే మళ్ళీ ఆపేశాడు టిఫిన్ కోసం అనేసి. ఇక మేము అనుకున్నాము అదేదో అక్కడ తిని స్టార్ట్ అయినా అయిపోయేది కదా అని. ఇక్కడ సౌత్ ఇండియా టిఫిన్స్ అలాగే నార్త్ ఇండియా టిఫిన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక మేము ఒక ప్లేస్ చూసి కూర్చున్నాం. అండ్ ఇది వచ్చేసి మెన్యూ కార్డ్ అనమాట. ఓకే పర్లేదు, రేట్స్ కూడా అన్నీ 70, 80 అలానే ఉన్నాయి. ఇంకొన్ని రెస్టారెంట్స్లో అయితే చాలా ఎక్కువ రేట్స్ ఉన్నాయి టిఫిన్స్ కూడా. ఇక్కడైతే టిఫిన్స్ అయితే బాగున్నాయి, చాలా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అందరం కడుపు నిండా తిన్నాం. ఇక నేను వచ్చేసి ఫస్ట్ దోశ అయితే ఆర్డర్ చేశాను అనమాట. దోశ సైజ్ చూడండి, అసలు ప్లేట్ కంటే పెద్దగా ఉంది అది. అండ్ ఇక్కడ ఫేమస్ వడాపావ్ అండ్ పూరి కూడా చెప్పుకున్నాము. అసలు పూరి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆ కర్రీ అయితే చాలా బాగుండే అసలు. ఇక మేమైతే చాలా ఐటమ్సే తిన్నాము. సో అన్ని క్యాలిక్యులేట్ చేసి లెక్కేయడానికి టైం పట్టింది అనమాట కొంచెం. ఇక మేము బయటకు వచ్చేసరికి ఈ 2 కుక్కలు మా వెంట పడ్డాయి. అసలు పాపం వాటికి ఎంత ఆకలిస్తుందో ఏమో, మా చుట్టూ తిరుగుతున్నాయి మేము వెళ్ళేదాకా. ఇక వాటి బాధ చూడలేక మేమైతే 2 బిస్కెట్ ప్యాకెట్స్ అయితే కొన్నాము. అవి ఫస్ట్ తినలే కానీ తర్వాత దాని టేస్ట్ తెలిసాక తినుడు స్టార్ట్ చేశాను అనమాట. మంచిగా తిన్నాయి. ఇక మేము మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఆ డ్రైవర్ ఏమో ఎక్కడియో మరాఠీ సాంగ్స్ పెడుతున్నాడు, మాకేమో అవి కొంచెం కూడా అర్థం కావట్లేదు. ఓకే, టెంపుల్ విషయానికి వస్తే ఈ టెంపుల్ వచ్చేసి మనకి నాసిక్కి దగ్గరలో ఉంటది. ఇక మేము వెళ్ళే రూట్ అయితే చాలా దారుణంగా ఉండే, అంటే మినిమం బస్ ఫెసిలిటీస్ లాంటివి కూడా లేవన్నమాట. ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఎడారిలో ఉన్నట్టుందన్నమాట, కనీసం సౌకర్యాలు లేకుండా. అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్కువ శాతం గ్రేప్స్ తోట అండ్ స్ట్రాబెర్రీస్ ఇవే పెంచుతున్నారు. చాలా సేపు ట్రావెలింగ్ తర్వాత మాకైతే ఒక సిటీ లాగానైతే కనిపించింది అనమాట. అండ్ ఆ ఊర్లో ఏదో జాతర లాగా జరుగుతుంది. మనకి నార్మల్ గా జాతర అంటే హ్యాండ్ బ్యాగ్ షాప్స్, స్వీట్ షాప్స్, డ్రెస్సెస్ షాప్స్ ఇలా పెడతారు కదా. సో అక్కడ కూడా అలానే పెట్టారనమాట. చాలా స్వీట్ షాప్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ అప్పుడే ఎవరో పొలిటీషియన్ వచ్చారనుకుంటా, ఆయనకి ఇలా ముగ్గుతో మంచిగా వెల్కమ్ చెప్పారు. ఇక ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే అందరు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో అనుకున్నాము. బట్ ఇలా ఒక వెహికల్ మీద దేవుణ్ణి పెట్టి వాళ్ళు ఊరేగింపు అనేది చేస్తున్నారనమాట. నాకు తెలిసి కొందరైతే సప్తశృంగి దేవినే పెట్టుకొని ఆ టెంపుల్ వరకు నడిచే వెళ్తున్నారు, పాదయాత్ర చేస్తున్నారు. నాకైతే లిటరల్గా షాక్ అనిపించింది అసలు. మేము వెహికల్లో వెళ్తూనే మాకే 2 to 3 hours పట్టింది అక్కడి నుంచి. బట్ వీళ్ళందరూ నడుచుకుంటూ వెళ్తే ఇంకెంత టైం పడుతుందో అసలు. ఇక్కడైతే మనం టికెట్స్ తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట వెహికల్ కోసం. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. సేమ్ మనకి శ్రీశైలం టెంపుల్ ఎలా ఉంటుందో ఘాట్ రోడ్ తో డేంజరస్ గా ఇది కూడా అలానే ఉంటది. అండ్ ఇక్కడ వెహికల్ టికెట్ కాస్ట్ అయితే జస్ట్ 30 రూపీస్ ఏమో తీసుకున్నారు అంతే. అసలు సప్తశృంగి దేవి అంటే ఎవరు, ఆమె ఇక్కడ ఎలా కొలువైంది, ఆ స్టోరీ అంతా ఇప్పుడు నేను చెప్తాను.
సప్తశృంగి అనే పేరులోనే ఉందన్నమాట. సప్త అంటే 7 అండ్ శృంగి అంటే శిఖరాలు. 7 కొండల మధ్యలో ఈ టెంపుల్ అయితే ఉంటదన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి 18 శక్తి పీఠాలలో ఒకటి అండ్ ఇది స్వయంభుగా వెలిసిన క్షేత్రం అన్నమాట. ఈ టెంపుల్లో మనకి మహిషాసురమర్దిని 18 చేతులతో 10 అడుగుల ఎత్తులో కనిపిస్తుంది. మహిషాసురుడు అనే రాక్షసుని చంపేసిన తర్వాత దుర్గాదేవి ఈ ప్లేస్ కి వచ్చి విశ్రాంతి తీసుకుందన్నమాట. అండ్ ఈ ప్లేస్నే సతీదేవి కుడి చేయి పడిన మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్గా చెప్తారనమాట. అండ్ ఇక్కడ నవరాత్రి టైంలో కొన్ని ల్యాక్స్లో వస్తారట జనం. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి 4000 అడుగుల ఎత్తులో ఉంటుంది. మేమైతే పైకి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ చాలా మంది ఇలా అడుగుతూ ఉంటారనమాట, పార్కింగ్ ఇక్కడ చేసుకోండి ఇక్కడ చేసుకోండి అని. సో మా డ్రైవర్కి ముందే ఒక షెడ్ తెలుసు, సో అక్కడికే డైరెక్ట్ వెళ్ళి పార్కింగ్ చేసేసుకున్నాడు. సో ఇక్కడైతే మేము వెహికల్ దిగి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. మనకి ఎంట్రీ తోటి చాలా టైప్స్ ఆఫ్ స్నాక్స్ కూడా అమ్ముతూ ఉంటారు అక్కడ. అండ్ లేడీస్ వాష్రూమ్స్ విషయానికి వస్తే మాత్రం ఘాట్ రోడ్లో పెట్రోల్ బంక్స్ అనేటివి అవైలబుల్గా ఉంటాయి, అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక మేమైతే ఈ కాంప్లెక్స్ లోపలికి వెళ్తున్నాము. ఈ కాంప్లెక్స్ నుంచే మనకి టెంపుల్కి అనేది దారైతే ఉంటుంది. ఇదే అన్నమాట సప్తశృంగి దేవి టెంపుల్. చూడండి అసలు చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా కొండల మధ్య లొకేట్ అయి ఉంటుంది టెంపుల్ అయితే. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనం కింది నుంచి ఆ టెంపుల్ వరకు ట్రైన్లో వెళ్తామన్నమాట. ఇక్కడ మా రాజు అయితే టికెట్స్ తీసుకుంటున్నాడు. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి అడల్ట్స్కి 120 రూపీస్, చిల్డ్రన్కి 60 రూపీస్ అండ్ అబోవ్ 75 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా 60 రూపీసే. సో ఇక్కడైతే మేము మా టికెట్స్ తీసుకొని పేమెంట్ అయితే చేసేసాము. ఇక ఈ టికెట్స్ తీసుకొని అందరం అయితే ఆ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుందా కింది నుంచి పైకి ట్రైన్ ఎలా వెళ్తుందో, సేమ్ మేము కూడా ఇప్పుడు ట్రైన్ ఎక్కబోతున్నాము. సో ఇక్కడ మనకి ముందే ఎంట్రీ బోర్డ్ అయితే ఉంది, అందులో నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. అండ్ లోపలికి వెళ్ళాక అక్కడ మళ్ళీ రాసి ఉంటుంది వే టు రోప్ వే అని. సో అందులోకి మనం వెళ్ళాలి. ఇక్కడ స్టెప్స్ కూడా ఉంటాయట, బట్ నాకు తెలియదు ఎక్కడ ఉంటాయో. ఇది వచ్చేసి కంప్లీట్ పిక్చర్ అన్నమాట. కింది నుంచి టెంపుల్ వరకు రోప్ వే అనేది ఎలా ఉంటుందో. ఇది ఎవరు ప్రిపేర్ చేశారో కానీ భలే క్యూట్ అనిపించింది చూడడానికి. ఇక్కడ మనకి ఫోటోలో కనిపిస్తుంది కదా, తనే అన్నమాట సప్తశృంగి దేవి. అండ్ ఇక్కడ కొంచెం మెట్లు ఉంటాయి, సో అవి ఎక్కలేని వాళ్ళ కోసం అయితే లిఫ్ట్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఐ మీన్ కొంచెం ఓల్డ్ పీపుల్ అలాంటి వాళ్ళు ఉంటారు కదా ఎక్కలేని వాళ్ళు, వాళ్ళ కోసం అది కూడా ఉంటుంది. ఇక్కడైతే చెకింగ్ ఉంటుంది అన్నమాట. మనం తీసుకున్న టికెట్స్ అయితే వాళ్ళకి చూపివ్వాలి. సేమ్ మనకి మెట్రోకి స్కాన్ ఎలా చేస్తారో టికెట్స్ అనేటివి ఇక్కడ కూడా అలానే స్కాన్ చేస్తారన్నమాట. ఇక ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రీ అన్నమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి ఆ రోప్ వే అనేది అయితే వస్తుంది. ఈ కాంప్లెక్స్లో మనకి చాలానే షాపింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ చెప్పుల స్టాండ్ కూడా ఉంటుంది. మన చెప్పల్స్ కనుక తీసుకెళ్తే అక్కడ పెట్టుకోవచ్చు. మేమైతే కార్లోనే పెట్టేసి వచ్చాము. అండ్ ఇక్కడ స్వీట్స్ అయితే చూడడానికి మస్తు టెంప్టింగ్గా అనిపించాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక రిటర్న్లో తీసుకుందామని అయితే ఆగాము. అక్కడ కనిపిస్తుంది కదా, సో ఇదే అన్నమాట రోప్వేకి దారి. జనం అయితే మామూలుగా లేరు, అసలు ఫుల్ మంది ఉన్నారు. సో ఇక్కడ మనకి లైన్స్ ఉంటాయన్నమాట. ఆ లైన్స్ అన్నీ దాటుకొని అక్కడ మెట్రో ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మాకు ఎంత టైం పడుతుందో అనుకున్నాం కానీ త్వరగానే వెళ్ళిపోయాము. ఈ ట్రైన్కి 6 కంపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఎవ్రీ కంపార్ట్మెంట్లో 10 మెంబర్స్ దాకా కూర్చోవచ్చు. సో మేము మా ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర కూర్చోవాలని అయితే ఒక ప్లేస్ దగ్గర నిల్చున్నాము. ఒక కంపార్ట్మెంట్ దగ్గర అయితే నిల్చున్నాము. మా మామయ్య ఏమో మా మాట వినకుండా ముందు ట్రైన్లోనే కూర్చున్నాను అనమాట. అక్కడ ఆల్రెడీ కొంతమంది కూర్చున్నారు, అందుకే మేము కూర్చోలేదు. వద్దు అంటే వినలేదు, దాంట్లో వెళ్ళిపోయాడు పైకి. మేమైతే మా ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర కూర్చుందాం అనుకున్నాం కాబట్టి సో నెక్స్ట్ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేసాము. ఇప్పుడు వెళ్ళిన ట్రైనే మళ్ళీ రిటర్న్ వస్తుంది అనమాట. ఇక అందరం ట్రైన్ ఎక్కైతే కూర్చున్నాము. నేనైతే విండో సైడ్ కూర్చున్నాను, అదంతా ఎక్స్పీరియన్స్ చేయడం కోసం. అసలు నిజం చెప్పాలంటే నా లైఫ్లో చేసిన ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. అసలు అలా కింది నుంచి పైకి వెళ్తుంటే ఫీలే వేరే లెవెల్ ఉండే. మా కింద ఉన్న కంపార్ట్మెంట్ చూడండి ఎలా కనిపిస్తుందో మాకు. సో అలా ఉంటుందన్నమాట. అండ్ చుట్టూ ఉన్న గ్రీనరీ అయితే మేము పైకి వెళ్తున్న కొద్దీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ చూడండి మేము ఎంత ఎత్తులో ఉన్నామో ఇప్పుడు. ఇక పైకి వెళ్ళాకనైతే మా మామయ్య అయితే మమ్మల్ని కలిసాడు, అక్కడే నిల్చున్నాడు మేము వచ్చే వరకు. అండ్ ఆ ట్రైన్ దిగినాక ఇలా పైకి రావాలన్నమాట. సో నేనేమనుకున్నా అంటే పైకి రాగానే ఎంబడే టెంపుల్ ఉంటుందేమో అనేసి నేను అనుకున్నాను. బట్ కాదు, ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళాలన్నమాట. మళ్ళీ స్టెప్స్ ఉంటాయి, అవి ఎక్కి పైకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ రోప్వే కాకుండా లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఓల్డ్ ఏజ్ పీపుల్ కోసం, వాళ్ళు ఎక్కలేరు కదా, సో వాళ్ళకి లిఫ్ట్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ పైకి వచ్చాక కూడా కింద నుంచి మళ్ళీ పైకి రావడానికి మళ్ళీ లిఫ్ట్ కూడా ఉంటుంది. సో మాకైతే లైన్లో ఈ క్యూట్ బేబీస్ పరిచయం అయ్యారనమాట. ట్విన్స్ వాళ్ళు మస్తు క్యూట్గా ఉన్నారు.
చూడడానికి అయితే. అక్కడున్న కోతుల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ అసలు ఏడవట్లే అన్నమాట, మా దగ్గరికి కూడా మంచిగా వచ్చేస్తున్నారు ఎత్తుకుంటే. అండ్ ఇక్కడ కోతులకు కూడా వచ్చిన వాళ్ళందరూ చాలా మంచిగా ఫీడ్ చేస్తున్నారు. బిస్కెట్స్ కానీ వాటర్ కానీ ఏది ఉంటే అది ఇచ్చేస్తున్నారు అక్కడ కోతులకి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా సప్తశృంగి అమ్మవారు అన్నమాట. చూడడానికి అసలు నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి చూడడానికి. ఎంత పవర్ఫుల్గా ఇలా కనబడుతుందో కదా 18 హ్యాండ్స్ తోటి. అండ్ ఇక మేమైతే లైన్లో నిల్చున్నాము. ఆ లైన్ స్టార్ట్ అయినప్పటి దగ్గర నుంచి అమ్మవారైతే మనకి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చాలా మంది పూజలు కూడా చేయించుకుంటున్నారు అయ్యగార్లతోటి. పూజలే కాదు హోమాలు కూడా చేయించుకుంటున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడైతే 3 డోర్స్ ఉంటాయి. ఒకటైతే విఐపి దర్శనం, ఇంకొకటైతే నార్మల్ దర్శనం, అండ్ ఇంకొకటి ఎగ్జిట్కి. ఏ డోర్ నుంచి చూసినా మనకైతే అమ్మవారు అయితే కనిపిస్తారు. చూడండి అసలు ఎంత బాగుందో చూడడానికి. ఇక మేమైతే మా దర్శనం కంప్లీట్ చేసుకొని ఒక దగ్గర అయితే కూర్చున్నాము. చాలా టైం పట్టింది మాకైతే దర్శనానికి. ఇక మేమైతే కిందికి వెళ్తున్నాము. సేమ్ ఇంతసేపు కింది నుంచి పైకి ఎలా వచ్చాము, పైనుంచి కిందికి కూడా అలానే వెళ్ళాలి రోప్ వే త్రూ. నేనైతే ఎన్నిసార్లు ఎక్కమన్నా ఎక్కేటట్టున్నా, అంత నచ్చింది నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే. మా లక్ ఏంటి అంటే మళ్ళీ మా ఇద్దరికి విండో సీట్స్ దొరికాయి. హ్యాపీగా కూర్చున్నాం అన్నమాట. జస్ట్ మనని 2 minutes to 3 minutesలో పైకి తీసుకెళ్తుంది, కిందికి తీసుకొస్తుంది. బట్ ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూడండి, అసలు వేరే లెవెల్. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అసలు మేము కిందికి పోవుడుతోటే చాలా మంది రెడీగా ఉన్నారన్నమాట ఎక్కడానికి. అసలు జనం ఏమాత్రం తగ్గట్లేదు, చాలా మంది వస్తున్నారు. మేము దిగే వాళ్ళం ఒక సైడ్ నుంచి దిగితే అందులో కూర్చునే వాళ్ళు ఇంకొక సైడ్ నుంచి ఎక్కుతారన్నమాట. ఈ బోర్డు ఏంటి అంటే మన టికెట్ అనేది మనం గుడి నుంచి ఎగ్జిట్ అయిపోయే వరకు మనతోటే ఉండాలన్నమాట. లేకపోతే 120 పెనాల్టీ వేస్తారు మనకి. అండ్ ఇక మేము బయటికి రాగానే ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. మనకి చైన్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ చాలా చాలా అవైలబుల్గా ఉన్నాయి. కొంచెం కాస్ట్ కూడా నాకు ఎక్కువే అనిపించింది, బట్ బాగున్నాయి, కలెక్షన్ అయితే బాగున్నాయి. అండ్ ఇక్కడ దేవుడి విగ్రహాలు అయితే చూడడానికి చాలా కళగా ఉన్నాయన్నమాట. బ్రాస్తో చేసినవి చాలా చాలా బాగున్నాయి. అని చెప్పాను కదా స్వీట్స్ తీసుకుంటాం వెళ్ళేటప్పుడు అని. ఇక్కడ అన్ని స్వీట్స్ టేస్ట్ చేసి ఏది బాగుందో అదైతే తీసుకున్నాం అన్నమాట. అవన్నీ కలకందే, కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు. చాలా ఫ్రెష్గా మస్తుండే అన్నమాట. నేను చెప్పాను కదా మన టికెట్ అనేది మళ్ళీ స్కాన్ చేస్తారు ఎగ్జిట్ అప్పుడు. ఇక్కడైతే మళ్ళీ మా టికెట్స్ అనేవి తీసుకుంటున్నారు అన్నమాట. ఇక మేము బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళాము. కాంప్లెక్స్ లోపలికి అయితే వెళ్ళొచ్చు, బట్ పైకి వెళ్ళలేము. ఏదైనా ఇక్కడే తినేసి వెళ్దాం అన్నట్టు కాంప్లెక్స్లో చూస్తున్నాం అన్నమాట. ప్రతి షాప్లో ఆ షాప్లో ఏమేమి టిఫిన్స్, ఏమేమి ఫుడ్ అవైలబుల్గా ఉందనేసి ముందులా మనకి పెట్టారు. ప్రతి ఒక్క ఐటమ్ అక్కడ పెట్టారు ఏమేమి ఉన్నాయనేది. ఇలా చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతాయి కదా ఏమేమి ఉన్నాయి అక్కడ అనేసి. మేము అన్ని చూసాము, బట్ బయట తిందామని అనుకున్నాము. ఇక్కడ ఒక బాలకృష్ణుని విగ్రహం ఉండే, అసలు చూడడానికి ఎంత క్యూట్గా ఉందో. మస్తు కాస్ట్ చెప్పాడు. కాకపోతే మా హస్బెండ్ అయితే మొత్తం తిరిగి ఒక వీడియో తీసుకొని వచ్చాడనమాట. ఇలా శాంపుల్ పీసెస్ అన్ని చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఆ తాలీస్ అన్ని భలే బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఓన్లీ ఫుడ్ కాదు, మనకి జ్యూస్ షాప్స్, నార్మల్ మ్యాగీ పాయింట్స్, చెరుకు రసాలు అలాంటివి కూడా ఉన్నాయన్నమాట ఈ కాంప్లెక్స్లో. అండ్ దాంతోపాటు పాప్కార్న్ కూడా ఉన్నాయి, చీజ్, బటర్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయి. అండ్ వాటితో పాటు ఐస్ క్రీమ్ షాప్స్ కూడా ఉన్నాయి. ఇలా స్కూప్స్ ఉంటాయి కదా, అలాంటి షాప్స్ ఉన్నాయన్నమాట. సో మేమైతే హ్యాండ్ బ్యాగ్ షాప్కి వచ్చాము. అక్కడ కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూసాము. ఇక దాని తర్వాత అందరం అయితే బయటకు వచ్చేసాము. ఎందుకంటే మాకు టైం అవుతుంది, ఇంకా 3-4 hours జర్నీ కదా, ప్లస్ దారిలో మేము తినాలి కూడా, అందుకే సో బయటకు వచ్చేసాము. బయటకు వచ్చాక ఇక్కడ స్ట్రాబెర్రీస్ అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అసలు చాలా బాగుండే. అండ్ ఈ ప్లేస్ ఒక విజిటింగ్ స్పాట్ లాగా అన్నమాట. మనకి ఘాట్ రోడ్లో మధ్యలో ఉంటుంది. మేము వెహికల్ ఆపి ఇక్కడ దిగామన్నమాట. సో ఇక్కడ లైన్స్ లాగా కనిపిస్తుంది కదా, అది వాటర్ ఫాల్స్. మెయిన్గా ఈ టెంపుల్కి రావాలంటే వర్షాకాలం రావచ్చు, కొంచెం డేంజర్ వర్షాకాలం, బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ వాటర్ ఫాల్స్ అన్నీ భలే వస్తాయట. తర్వాత అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో మా వెహికల్ డ్రైవర్ అయితే ఒక రెస్టారెంట్ దగ్గర ఆపారన్నమాట. సో వాళ్ళకైతే డీలింగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇలా ఫ్యామిలీని తీసుకొస్తే ఆ రెస్టారెంట్కి డ్రైవర్కి అక్కడ ఫ్రీ ఫుడ్ అనమాట. ఇక ఏదో ఒక రెస్టారెంట్ అని మేము కూడా కూర్చున్నాము. ఇక్కడ చాలానే అవైలబుల్గా ఉన్నాయి. మనకి థాలీస్ కానీ, బిర్యానీస్ కానీ, పులావ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మా బాబాయ్ అయితే ఇక్కడ ఒక థాలీ తీసుకున్నాడు. మేము మా అత్తయ్య వాళ్ళం అయితే బిర్యానీ తీసుకున్నాం అన్నమాట, పన్నీర్ బిర్యానీ. అండ్ మా మామ ఏమో అదేంటి బటర్ నాన్ అండ్ దానికి పాలక్ పన్నీర్ తీసుకున్నారు. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇక మేము అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. దారిలో స్ట్రాబెర్రీస్ కనబడితే 3 kgs తీసుకున్నాం. మేమైతే ఇంటికి తీసుకెళ్దామని తీసుకున్నాము, బట్ అవి చాలా స్వీట్ ఉండే, అక్కడనే ఖతం అయిపోయాయి అన్నీ.
ఇక మేమైతే స్టేషన్ దగ్గరకు వచ్చాము. డిన్నర్ ఏం అవసరం లేదనుకున్నాము, బట్ అందరికీ మళ్ళీ ఆకలేసిందనమాట. ఇక స్టేషన్ ముందే ఒక చిన్న స్టాల్ లాగా ఉందన్నమాట. అక్కడ పావు బాజీ, బగారా రైస్ ఇవన్నీ అమ్ముతున్నారు. పవన్ వాళ్ళైతే బగారా రైస్ తీసుకున్నారు అండ్ నేనైతే పావు బాజీ తీసుకున్నాను. మళ్ళీ ఒక వరస్ట్ ఎక్స్పీరియన్స్, పావు బాజీ అస్సలు బాగాలేదు, బట్ బగారా అయితే చాలా బాగుందట. అది బగారా అని కాదు, వెజిటేబుల్ బిర్యానీ అనుకోవాలి, చాలా బాగుందట అది టేస్ట్. ఇక మా ట్రైన్కి ఇంకొక 15 మినిట్స్ ఉంది అనగా మేమైతే లోపలికి వెళ్ళాము. షిరిడి వ్లాగ్లో నేను ఇంకొక సైడ్ ఆఫ్ నాగర్సోల్ స్టేషన్ చూపించాను కదా, ఇదైతే మెయిన్ ఎంట్రీ అన్నమాట. ఇది కొంచెం పర్లేదు, బాగుంది. అండ్ ఒక సైడ్ మేము మాట్లాడుకుంటూ ఉంటున్నాం, ఇంకో సైడ్ మా ట్రైన్ వచ్చింది. బట్ వేర్ ఈస్ మై ట్రైన్లో ట్రైన్ ఎక్కడో ఉన్నట్టు చూపించింది, బట్ మా ముందే వచ్చింది అనమాట. కరెక్ట్ టైంకి ఇక అనౌన్స్మెంట్ విని ట్రైన్ టకటక ఎక్కేసాము. అండ్ మేము రిటర్న్లో బుక్ చేసుకున్న ట్రైన్ నేమ్ అయితే అజంతా ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ అయితే చాలా చాలా నీట్గా ఉండే, మస్తుండే. కాకపోతే అందరి సీట్స్ ఒక దగ్గర రాలేదన్నమాట. వేరే వాళ్ళు వచ్చే వరకు మేము మంచిగా కార్డ్స్ ఆడుకున్నాము. ఇక వాళ్ళు రాగానే ఎవరి ప్లేసెస్లో వాళ్ళు వెళ్ళిపోయి పడుకున్నాము. ఇక నెక్స్ట్ డే మార్నింగే మేమైతే మల్కాజ్గిరి స్టేషన్లో దిగాము. అక్కడి నుంచి మౌలాలికి వెళ్ళి అక్కడ పుష్పుల్ ట్రైన్ అయితే ఎక్కామన్నమాట వరంగల్కి. మేము ముందే రిజర్వేషన్ చేసుకుందాం అనుకున్నాము, బట్ అప్పుడు పండగ వల్ల అసలు మాకు సీట్స్ దొరకలేదు. అసలు ఫుల్ రష్ ఉన్నారన్నమాట ట్రైన్లో. మాకు జనగాంలో దొరికింది అందరికీ సీట్స్, అప్పటి వరకు నిల్చొనే ఉన్నాము. దట్స్ ఇట్ గైస్. మా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే కింద కమెంట్ చేసేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవనేహ. బాయ్ బాయ్ అందరికీ.